వెల్లుల్లిపాయ పచ్చడి తినడం వల్ల మనకి చాలా రకాలైన ఉపయోగాలు లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మన దరిదాపుల్లో కూడా రాకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇది మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది, కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి. ఇది హెడేక్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇది తినడం వల్ల మనం అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చండి. డైలీ ఒక 2 వెల్లుల్లిపాయ రేగలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటామండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. నిల్వ ఉంచుకుంటే ఎటువంటి తడి కూడా లేకుండా చూడండి పచ్చడి. మనం వెల్లుల్లిపాయ పచ్చడి కోసం ఒక గ్లాస్ వెల్లుల్లిపాయలు తీసుకున్నామండి. ఇది నీట్గా మనం పొట్టు వలిచి తీసి పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. కోసం నేను 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా తీసుకోండి. 1 స్పూన్ తీసుకున్నానండి. మెంతి పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. మనం బాగా కలుపుకోవాలండి. నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నానండి. ఏ పచ్చడికైనా వేరుశనగ ఆయిల్ కానీ నువ్వుల నూనె మాత్రమే బాగుంటుంది. మనం 1 కప్పు వెల్లుల్లి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ ఆయిల్ తీసుకోవాలండి తాలింపు కోసం. తగిన తర్వాత తాలింపు కోసం మనం జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నామండి. దీన్ని తాలింపులో వేసుకుందాం. ఇలా తాలింపు వేసామండి. ఇందులో మనం ఏది కూడా తడి లేకుండా చూసుకోవాలండి. అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది. వేగిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టుకొని అప్పుడు కలుపుకోవాలి. అనేది మనకి పూర్తిగా చల్లారిపోయిందండి. ఈ తాలింపుని ముందుగా మనం కలిపించుకునే మిశ్రమంలో కలిపేయడమేనండి. చూసారా, మన వెల్లుల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఏది కూడా తడి లేకుండానే చూసుకోండి. గట్టి కానీ గిన్నె కానీ ఏదైనా సరే